హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో చాలా కాలం అయిపోయింది కదా మనం వీడియోస్ చేసి. నియర్లీ 1.5 year అయితే అయిపోయింది అనమాట నేను వీడియోస్ అయితే పోస్ట్ చేసి. అంటే నాకు చాలా వర్క్స్ అయితే ఉండిపోయాను అనమాట, ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గాను. నాకు యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఎప్పుడు ఆలోచన అయితే ఉండేదన్నమాట. ఏదో ఒక వీడియో చేద్దాం, షార్ట్ అయినా చేద్దాం, అట్లీస్ట్ ఏదో ఒక విధంగా షేర్ చేద్దాం, ఏదో ఒక విధంగా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేద్దామని చూశాను, బట్ కుదరలేదు. సో ఫైనల్గా మనం ఎలాగోలా కమ్బ్యాక్ అయితే ఇద్దామని అనుకుంటున్నప్పుడు ఒక 1 month బ్యాక్ అనుకుంటాను ఒకయ్య వాళ్ళు అయితే నన్ను రీచ్ అయ్యారనమాట. మా అడ్వాన్స్ ఇన్వర్టర్ రేంజ్ బ్యాటరీస్ అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాం. ఇన్వర్టర్ సెటప్ని కంప్లీట్గా బ్యాటరీ అండ్ అలాగే ఇన్వర్టర్ సెటప్ అయితే మీకు షేర్ చేస్తాము. వాటి ఓవర్వ్యూ అండ్ అలాగే ఫ్యూచర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే రీచ్ అయ్యారనమాట. సో మనం ఎలాగో వీడియో చేద్దామని చాలా రోజు వెయిట్ చేస్తున్నాం కదా, సో వెంటనే పంపించండి, నేను వీడియోస్ అయితే చేస్తాను అని చెప్పాను. సో ఇవాళ అయితే కంప్లీట్గా మనం ఈ ఇన్వర్టర్ సెటప్ని అయితే అన్బాక్స్ చేసి అండ్ వాటి యొక్క ఫ్యూచర్స్ అండ్ వాటి ఓవర్వ్యూ అయితే చూద్దాం, ఎలా ఉంటాయి, అవుట్లుక్ ఎలా ఉంది, అండ్ మిగతా ఇన్వర్టర్ సెటప్స్తో పోల్చుకుంటే ఎందుకు ఇది బెటర్, అండ్ అలాగే ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ గురించి అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం బ్యాటరీ అని అన్బాక్స్ చేద్దాం. సో నేనైతే కట్ చేసి నేను ఓపెన్ చేస్తాను, చూడొచ్చు. బాక్స్ అయితే ఓపెన్ చేయగానే స్టార్టింగ్లోనే థర్మోకాల్ షీట్స్లో అయితే మనకి యాక్సెసరీస్ అయితే ఇచ్చినారు, చూడొచ్చు. మనకి డిస్టిల్ వాటర్ లెవెల్ చూసుకోవడానికి లెవెలర్స్ అయితే ఇచ్చినారు అండ్ అలాగే బోల్ట్స్ అయితే ఇచ్చినారు అనమాట. మనకి బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ని కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ దాని కిందే బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో చూడొచ్చు బ్యాటరీ ఓవర్వ్యూ అయితే ఇలా ఉంది. బ్యాటరీ ఒక యాన్ బ్రాండింగ్ ఉంది అండ్ అలాగే ఎక్స్ట్రా బ్యాకప్ అని ఉంది. అండ్ 160 amp బ్యాటరీ, టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ అనమాట. ఇది మీ టాప్లో చూడొచ్చే విధంగా మనకి డిస్టిల్ వాటర్ లెవెలర్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి ఈజీగా లెవెల్ అయితే మానిటర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవి స్పిల్ ప్రూఫ్తో సహా వస్తున్నాయి. మనకి సిరామిక్ వైట్ క్యాప్స్ ఉన్నాయి కదా, సో ఇవి మనకి ఎక్స్ట్రా వచ్చే స్పిల్స్ని గ్యాదర్ చేసుకోగలుగుతాయి అనమాట. సో ఎక్స్ట్రా స్పిల్ ప్రూఫ్తో అయితే వస్తున్నాయి అనమాట మనకి లెవెలర్స్ అనేటివి. సో ఇప్పుడైతే మనం ఇన్వర్టర్ని అయితే ఓపెన్ చేద్దాము. చూడొచ్చు, నేను కట్ చేసి ఓపెన్ చేస్తున్నాను సేమ్ ఇన్వర్టర్ని కూడా. ఇది మనకి కంప్లీట్గా మెటల్ బాడీతో అయితే వస్తుంది అండ్ చూడడానికి చాలా స్లిమ్గా అండ్ చాలా స్లీక్గా అయితే ఉందన్నమాట. డిజైన్ వైజ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మీకు చూడొచ్చు చాలా ప్రాపర్గా అయితే ఉందన్నమాట. కింద మనకి కంట్రోల్ యూనిట్ అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. మనకి బటన్స్ కానివ్వండి అండ్ అలాగే ఐకన్స్ అన్ని కనిపిస్తున్నాయి అనమాట, సిగ్నల్ ఐకన్స్ అన్ని. అండ్ పైన బ్రాండింగ్ అయితే ఉంది ఒకాయా అని. అండ్ సైడ్లో మనకి ట్రూ సైన్ వేవ్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు, చూడొచ్చు. అండ్ దాని కింద సూపర్ ఇంటెలిజెంట్ ఛార్జ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ ఫీచర్స్ గురించి అయితే నేను ఫర్దర్గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను, చూడండి. మనకి ఏసీ అవుట్పుట్ పోర్ట్ అయితే కనిపిస్తుంది అండ్ అలాగే మనకి ఏసీ ఇన్పుట్ ఇవ్వడానికి వైర్ అయితే ఇచ్చినారు, చూడొచ్చు. అండ్ అలాగే బ్లాక్ అండ్ రెడ్ వైర్స్ వచ్చి మనకి బ్యాటరీని కనెక్ట్ చేసుకున్న టెర్మినల్ వైర్స్ అయితే ఇచ్చినారు అనమాట. మనకి ప్రాపర్గా ఏసీ సాకెట్ కూడా క్వాలిటీ వైర్స్ అయితే ఇచ్చున్నారు. బ్యాటరీ వైర్స్ కానివ్వండి అండ్ అలాగే ఏసీ ఇన్పుట్ వైర్స్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయన్నమాట. ఫ్యూచర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఫస్ట్ అయితే ఇన్వర్టర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత బ్యాటరీ ఫీచర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది ప్యూర్ సైన్ వేవ్తో అయితే వస్తుంది అండ్ మనకి స్క్వేర్ వేవ్ లాగా కాదనమాట. అంటే పవర్ ఫ్లక్చువేషన్స్ అయితే ఉండవు, చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. అంటే అప్లయన్సెస్ కొన్ని ఉంటాయి కదా, టీవీస్ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, అలాంటివి స్మూత్గా అయితే రన్ అవుతాయి అనమాట. ఎలాంటి పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకి అప్లయన్సెస్ అయితే డ్యామేజ్ అవడానికి ఛాన్సే లేదనమాట. మ్యాక్స్ లోడ్ హ్యాండ్లింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రిడ్జ్ అవన్నీ రన్ అవుతున్నప్పుడు, మనం అట్ ఎ టైం మిక్సీ కూడా రన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మిగతా ఇన్వర్టర్లు ఎలా చేస్తుందంటే బీప్ వచ్చేసి ఆగిపోతాయి అనమాట, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ద్వారా కట్ అయిపోతుంది. బట్ ఇలా కాదు, ఇది ఆ లోడ్ని అయితే ప్రియారిటైజ్ చేస్తుంది అనమాట. సో మనకి లోడ్ ఎందులో కావాలో అందులో మ్యాక్సిమం లోడ్ని ఇందులోంచి అవుట్పుట్ ఇవ్వడానికి అయితే ఇది మ్యాక్సిమం ట్రై చేస్తుంది అనమాట. ఆటో కట్ ఆఫ్ అలాగ అవ్వకుండా మ్యాక్స్ లోడ్ని కూడా ఇందులో ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. అండ్ ఇది చాలా ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా అనమాట. మనకి ఎక్కువ పవర్ అయితే ఇందులోంచి డ్రైన్ చేయదు. మన బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఎక్కువ పవర్ వేస్టేజ్ అయితే ఉండదు అనమాట. చాలా ఎఫిషియెంట్గా అయితే ఛార్జ్ అవ్వగలుగుతుంది. అండ్ అలాగే ఇందులో స్మార్ట్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. మనకి టూ మచ్ ఆఫ్ ఓవర్లోడ్ ఉన్నప్పుడు మనకి ఈజీగా ఆటో కట్ ఆఫ్ అవడం అలాగా ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట వీళ్ళు. అండ్ అలాగే లో బ్యాటరీ ప్రొటెక్షన్ కూడా ఉందన్నమాట. అంటే మనకి బ్యాటరీ ఎప్పుడైతే పవర్ లేనప్పుడు మనం యూసేజ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ ఆటోమేటిక్గా ఫుల్ డిశ్చార్జ్ అయిపోతే మనకి ఆటోమేటిక్గా అయితే ఇది లో బ్యాటరీ అయితే ఇండికేట్ చేసి మనకి పవర్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. అంటే టూ మచ్ డ్రైన్ చేసి మన బ్యాటరీని ఎఫెక్ట్ చేయకుండా ఈజీగా ఆటో కట్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి మనకి షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ అలాగే మనకి షార్ట్ సర్క్యూట్తో పాటు ఓవర్ టెంపరేచర్ కానివ్వండి, ఓవర్ టెంపరేచర్ ప్రొటెక్షన్ కూడా ఉందన్నమాట. మనకి టెంపరేచర్ టూ మచ్ ఉన్నప్పుడు కూడా ఇది ఆటో కట్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. మనకి బ్యాటరీ ఎప్పుడైతే టూ మచ్ ఆఫ్ ఓవర్లోడ్ అవుతుందో అప్పుడు కూడా ఇది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. అంటే మనకి సర్టెన్ వోల్టేజ్ అనేది ఆల్రెడీ ఇందులో ప్రిఫిక్స్ అయితే చేసి ఉంటుంది అనమాట. బ్యాటరీ రీఛార్జ్ అవ్వగానే ఎప్పుడైతే ఆ బ్యాటరీ పర్సెంటేజ్
పర్సెంటేజ్ మనకి రీచ్ అవుతుందో ఇది ఆటోమేటిక్గా మనకి ఛార్జ్ని అయితే ఆపేస్తుంది. సో దట్ మనకి బ్యాటరీ అయితే ప్రొటెక్టెడ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్వర్టర్లో మనకి కావాల్సిన ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హై బ్యాటరీ వోల్టేజ్ కానివ్వండి, యూపీఎస్ వర్క్ అవుతుందా లేదా అని, బ్యాటరీ లోలో ఉందని ఇండికేషన్ కానివ్వండి, ఫాల్టీ కనెక్షన్స్ కానివ్వండి, యూపీఎస్ ఓకేనా కాదా, మెయిన్స్ ఆన్లో ఉందా లేదా అని ఈచ్ ఎవ్రీ ఇండికేటర్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట. మనకు బటన్స్తో పాటు ఇచ్చున్నారు. మనకి ఎంత కాంపాక్ట్ సైజ్ ఇన్వర్టర్లో మనకి చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ప్యాక్ చేస్తున్నారనమాట వీళ్ళు. సో ఇప్పుడైతే మనం బ్యాటరీ ఫీచర్స్ గురించి అయితే చూద్దాము. సో ఈ బ్యాటరీ అనేది మనకి 15% ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది అనమాట ఇతర బ్యాటరీస్తో పోల్చుకుంటే. ఇప్పుడు సేమ్ ఇది మనకి 160 amp hour బ్యాటరీ కదా, సేమ్ ఇదే కెపాసిటీలో ఉన్న వేరే కంపెనీ బ్యాటరీస్ ఛార్జ్ అవ్వడానికి ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ 1 hour పడుతుంది అనుకోండి. బట్ ఈ బ్యాటరీ మనకి 45 minutesలోనే ఛార్జ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి 15% ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేసి టెక్నాలజీ అయితే ఇందులో ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళు. సో మనకి చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవ్వగలుగుతుంది మన బ్యాటరీస్ అనేది. అండ్ ఇందులో చాలా ట్యూబ్లర్ ప్లేట్స్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట, బ్యాటరీ ప్లేట్స్ అనేది. సో అవి చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి అనమాట, ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంటాయి ఇందులో. సో ఒకాయా వాళ్ళు ఒక పేటెంటెడ్ ఫీచర్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట, XBD టెక్నాలజీ అని, ఎక్స్ట్రా బ్యాకప్ డిజైన్ అని ఒక ఫ్యూచర్ అయితే ఇందులో ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. అంటే మిగతా బ్యాటరీస్తో పోల్చుకుంటే ఇది మనకి ఎక్స్ట్రా బ్యాకప్ అయితే ఇవ్వగలుగుతుంది. మనకి ఈ బ్యాటరీని 160 amp hours అనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు కదా. సో దాన్ని కంప్లీట్గా సర్టిఫై చేసి అయితే వీళ్ళు అయితే ఇంక్లూడ్ చేస్తున్నామని అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. అంటే మనకి వాళ్ళు కంప్లీట్గా టెస్ట్ చేసి మనకి ఆ బ్యాటరీ కెపాసిటీని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే మనం డిస్టిల్ వాటర్ చూడడానికి మనకి ఇక్కడ చూడొచ్చు, మీకు లెవెల్స్ అయితే ప్రతి దానికైతే మెన్షన్ చేస్తాను అనమాట. అంటే వేరే బ్యాటరీస్లో ఎలా అంటే ఒకే ఒక లెవెల్ అయితే ఇస్తారు, దాన్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి అయితే రిమూవ్ చేసుకుని అయితే చెక్ చేసుకోవాలన్నమాట మనకి డిస్టిల్ వాటర్ లెవెల్ అయితే. బట్ ఇందులో అలా కాదు, ప్రతి ఒక్కదానికి అయితే ఇచ్చినారనమాట. మనం ఈజీగా లెవెల్ అయితే చూసుకుని ఎందులో అయితే తక్కువ ఉన్నది అనిపిస్తుందో అందులో అయితే ఈజీగా ఏ విధంగా రిమూవ్ చేసుకొని అయితే మనం అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈజీగా డిస్టిల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో స్పిల్ ప్రూఫ్ అనే ఒక ఎక్స్ట్రా ఫీచర్ కూడా ఉంది. స్పిల్ ప్రూఫ్ అంటే ఏం లేదు, మనకి డిస్టిల్ వాటర్ అనేది యాడ్ చేస్తాం కదా, అది ఎక్స్ట్రాగా స్పిల్ అవ్వకుండా మనకి ఇక్కడ రబ్బర్ బీడింగ్ అయితే ఇచ్చినారనమాట. సో దట్ మనకి బ్యాటరీ మూవ్ చేస్తున్నప్పుడు కానీ ఓవర్ స్పిల్స్ కానీ అలాంటిగా అయితే అవ్వకుండా ఈజీగా వీళ్ళు ఎక్స్ట్రాగా మనకి రబ్బర్ బీడింగ్ అయితే ఇచ్చినారనమాట. సో దట్ మనకి సీల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే వీళ్ళు ఇన్వర్టర్ కానివ్వండి అండ్ బ్యాటరీ కానీ చాలా రోబస్ట్ డిజైన్ అయితే ఇచ్చినారనమాట, చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ అలాగే చాలా ఫీచర్ ప్యాక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట కంప్లీట్ సెటప్ అనేది. అండ్ ఇంకా వారంటీ విషయానికి వస్తే అయితే మనకైతే ఆన్ సైట్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇన్వర్టర్ సెటప్ తీసుకున్నాను అనుకోండి, మనకి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇక్కడ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, కస్టమర్ కేర్ నెంబర్. ఈ నెంబర్కి అయితే మనం కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళు ఇక్కడికే వచ్చి అయితే మనకి కంప్లీట్గా ఫిక్స్ చేస్తారనమాట వారంటీ ఉన్నంత వరకు. వీరు అరౌండ్ 60 months అయితే మనకి వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిగతా కంపెనీ ప్రొవైడర్స్ అలా కాదనమాట, మనం ఈ బ్యాటరీ కానివ్వండి లేకుంటే ఇన్వర్టర్లో చూస్తే ఇన్వర్టర్ అయినా సరే తీసుకొని వాళ్ళ కస్టమర్ సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఇందులో అలా కాదనమాట, మనం కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిపేర్ చేస్తారు. బట్ వాళ్ళు మనం కాల్ చేసిన వెంటనే వచ్చి మనకి రిపేర్ చేస్తే మాత్రం ఎంతకన్నా బెటర్ సర్వీస్ అయితే వేరే ఎవరు ప్రొవైడ్ చేయలేరు అనమాట. సో ఇది గైస్ ఈ కంప్లీట్గా ఇన్వర్టర్ సెటప్ గురించి అయితే. ఈ ఇన్వర్టర్ సెటప్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ అలాగే మనకి ట్యూబ్లర్ ప్లేట్స్ యూజ్ చేసిన తర్వాత ఇందులో చాలా ఎఫిషియెంట్ పవర్ అయితే మనం స్టోర్ చేయగలుగుతాం. అండ్ అలాగే యూసేజ్లో కూడా చాలా ఫ్యూచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లైక్ XBD టెక్నాలజీ అనండి, CBH అని కానివ్వండి. XBD అంటే ఏం లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్స్ట్రా బ్యాకప్ ప్లాన్ ఇవ్వండి. CBH అంటే సర్టిఫైడ్ బ్యాటరీ అవర్స్ అనమాట. వాళ్ళు మనకి 160 amp hour అని మెన్షన్ చేస్తున్నారు కదా. సో అవన్నీ సర్టిఫైడ్ అండ్ ప్రాపర్ టెక్నాలజీ అయితే వాళ్ళు డెవలప్ చేసి మనకి ఇంక్లూడ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. సో మనకి చాలా ఫ్యూచర్స్ అయితే మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ఇన్వర్టర్ సెటప్లో అయితే. మీరైతే ఇన్వర్టర్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే మాత్రం ఒకసారి అయితే ఆలోచించండి, మీకు కావాల్సిన ఫీచర్స్ ఏంటి అండ్ వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నందుకు దానికి అండ్ ఈ ఒకాయా బ్రాండ్ ప్రొవైడ్ చేస్తున్న వాటికి ఒకసారి కంపేర్ చేసుకొని అండ్ ప్రైస్ డిఫరెన్స్ చూసుకొని అయితే ఒకసారి చూస్ చేసుకోండి మీకు ఏది కావాలో. సో ఇది గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.